హలో. ఈరోజు టాపిక్, మొన్న నేను బయటికి వెళ్ళి వస్తూ క్యాబ్లో వస్తున్నాను అనమాట. క్యాబ్ డ్రైవర్ని అడిగితే, ఏంటి బాబు ఎంతమంది పిల్లలు అంటే, ముగ్గురు ఆడపిల్లలమ్మ, ముగ్గురు చదువుకుంటున్నారు. ఒక అమ్మాయి ఏమో ఎంటెక్ చేస్తుంది, ఒక అమ్మాయి ఏమో డిగ్రీ చేస్తుంది, ఇంకొక అమ్మాయి ఇంటర్మీడియట్ అమ్మాయి. పిల్లలు బాగానే చదువుతున్నారు, కాకపోతే కొంచెం వాళ్ళతో ఇబ్బంది అయిపోయిందమ్మా అని చెప్పని అన్నాడు. ఏంటి నాన్న, ఏంటి ఇబ్బంది? అందరు పిల్లలు బాగానే చదువుకుంటున్నారు కదా అంటే, చదువుకుంటున్నారమ్మా, కాకపోతే పిల్లలు మాట వింటలేదు తొందరగా. వాళ్ళు మనం పెంచే పద్ధతి చక్కగా పెంచి పెద్ద చేసి మనం చేస్తున్నా కానీ వాళ్ళకు ఫ్రెండ్స్తో ఉండే ప్రభావం వల్ల వాళ్ళు కొంచెం దారి తప్పుతున్నట్టుగా అనుమానం వస్తుంది. లేట్ నైట్ రావటము, కాదకూడదంటే ఫ్రెండ్స్తో ఎక్కువ బయటికి వెళ్ళటం అలా చేస్తున్నారు. వాళ్ళని ఎలా కంట్రోల్ చేయాలో ఏం అర్థం కావట్లేదమ్మా. మన పిల్లలంటే మనం చిన్నప్పటి నుంచి ఒక పద్ధతిలో పెంచుతున్నాము, వాళ్ళు చక్కగా పద్ధతిలోనే పెరుగుతున్నారు. కానీ నాకు ఉద్దేశం ఏంటంటే, బయట స్టేట్ల నుంచి, బీహార్ నుంచి, ఇటు ఏవో కొన్ని స్టేట్ల నుంచి వస్తున్నారమ్మా. అటు నార్త్ నుంచి వచ్చే ఆడపిల్లలు ఉన్నారు. వాళ్ళకి అసలు హద్దు పద్దు ఏమీ లేదు, ఒక పద్ధతి లేదు, పాడు లేదు. రాత్రిపూట తిరగటము, పార్టీలు అంటాము, లేట్ నైట్ పార్టీలు అంటాము. ఆ పిల్లల్ని మన ఇంటి దగ్గరకు మన పిల్లల్ని తీసుకెళ్ళటం, లేకపోతే అంటే వాళ్ళని ఎగతాళి చేయటం, మీరు దేనికి పనికిరారు అన్నట్టు, మీరు పెద్ద దద్దీలు అన్నట్టుగా మాట్లాడటం. వాళ్ళని అలా చేస్తుంటే పాపం పిల్లలు వీళ్ళేమో ఫీల్ అవుతున్నారు, మనం వెళ్ళకపోతే బాగోదేమో అనుకున్నట్టుగా వాళ్ళతో పాటు వెళ్ళాల్సి వస్తుంది అని చెప్పని అంటున్నారు. అది ఎంతవరకు పద్ధతి చెప్పండి? మనం తెలుగు పిల్లలకు మనకు అట్లా అంత తొందరగా బయటికి పోయే మనస్తత్వం కాదు మన పిల్లలది. అది మనకు తెలుసు, ఎందుకంటే మనం పెద్దవాళ్ళం కాబట్టి. చక్కగా ముందు నుంచి కూడా మన ఇంట్లో పెద్దవాళ్ళు ఉండేవాళ్ళు ఒకప్పుడు. మా కాలేజీ టైంలో అలాగంటే ఇంటికి ఎవరైనా వచ్చినా కానీ ఎవరన్నా అడిగేవాళ్ళు, ఎవరమ్మాయి నువ్వు, ఎవరమ్మాయివి, మీ నాన్నగారు ఎవరు, మీ అమ్మగారు ఎవరు, మీరు ఎక్కడ ఉంటారు, మీదేం క్యాస్టు, ఇలాంటివన్నీ కూడా ఆరాలు తీసేవాళ్ళు. ఒకవేళ వాళ్ళకేదన్నా కొంచెం అనుమానం వచ్చిందంటే వెంటనే చెప్పేసేవాళ్ళు, ఫలాని వాళ్ళతో స్నేహం చేయొద్దు, ఫలాని వాళ్ళతో మాట్లాడొద్దు, వాళ్ళతో మంచిది కాదు, ముందుకు పోవాకు, వాళ్ళ ఇంటికి రానివాకు నువ్వు అని నిక్కచ్చిగా చెప్పేసేవాళ్ళు వాళ్ళు పెద్దవాళ్ళు. ఇప్పుడు ఏంటంటే మనకు వాళ్ళు పెద్ద ఇంటికి రావటమో ఇంటికి రాకపోవటమో అది వేరే సంగతి. వీళ్ళు బయటకు వెళ్తున్నారు, ఎవరెవరిని కలుస్తున్నారో, ఎవరెవరితో మరి మాట్లాడుతున్నారో మనకైతే అర్థం కావట్లేదమ్మా. వాళ్ళ స్నేహాలు ఎటువంటివో అర్థం కావట్లేదు. మగపిల్లలకైనా కూడా అంతే కదా. మన ఇంట్లో పిల్లల్ని చక్కగా పద్ధతిగా పెంచి చేస్తాం. వాళ్ళు బయటకు వచ్చి తర్వాత ఆ పిల్లలకి మరి ఎటువంటి అలవాట్లు చేస్తున్నారో, మరి బయట నుంచి వచ్చే పిల్లలు ఇతర రాష్ట్రాల వాళ్ళే, ఎస్పెషల్లీ ఇతర దేశాల నుంచి వచ్చిన వాళ్ళు, లేకపోతే ఇతర రాష్ట్రాలు వచ్చిన వాళ్ళు ఈ హైదరాబాద్లో మరీ ఎక్కువ అయిపోయింది. అసలు ఒక మాట వినటం కానీ, పిల్లలు మాట వినటం కానీ తప్పిపోయింది. పెద్దలు కంట్రోల్ చేద్దాం అనుకున్నా కానీ వాళ్ళు కంట్రోల్లో ఉండట్లేదు. కొంతమంది ఏంటంటే స్టేటస్ కోసమని పిల్లలకు బండ్లు కొనివ్వటము, డబ్బులు విచ్చలవిడిగా డబ్బులు ఎంత కావాలంటే అంత ఇచ్చేసేయటము చేస్తున్నారు, ఆడపిల్లలకు కానీ మగపిల్లలకు కానీ. ఇక్కడ ఏంటంటే కొంచెం బాగా డబ్బులు ఎక్కువ ఉండే వాళ్ళ పిల్లలు ఉంటారు కాబట్టి వాళ్ళ యొక్క చూపించుకోవటానికి, స్టేటస్ చూపించుకోవడానికని మంచి పెద్ద పెద్ద బండ్లు కొనివ్వటము, విచ్చలవిడిగా డబ్బులు ఇవ్వటము చేయటంతో వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకి తెలియటలేదు. పైగా వాళ్ళకి ఫ్రెండ్స్ అయ్యేవాళ్ళు ఏంటంటే ఇలా మధ్యతరగతి వాళ్ళు ఫ్రెండ్స్ ఉంటారు కదా, ఆ పిల్లల్ని వీళ్ళు ఇంకా తీసుకెళ్ళేది పబ్బులకి, క్లబ్బులకి, ఎక్కడికి పడితే అక్కడికి తీసుకెళ్ళటము. డబ్బులు వాళ్ళకి సంబంధం ఏమి ఉండదు కదా, ఎట్లా పడితే అట్లా విసలవిడిగా వాడేస్తుంటారు. వాళ్ళకి కావాల్సిన ఫ్రెండ్స్ ఎవరంటే ఈ మధ్యతరగతి పిల్లలు, లేని పిల్లలు ఉంటారు కదా, వాళ్ళని కొంచెం మంచి చేసుకొని వాళ్ళని తీసుకుని వెళ్ళి వాళ్ళతో పాటు ఈ ఎదవ అలవాట్లన్నీ వాళ్ళకు అలవాటు చేస్తున్నారు. ఇటు ఆడపిల్లల్ని తల్లిదండ్రులు కంట్రోల్ చేయలేకపోతున్నారు, మగపిల్లల్ని కంట్రోల్ చేయలేకపోతున్నారు. వీళ్ళ చదువుకుందామని పాపం వాళ్ళు ఎంతో ఇదిగా కూర్చున్నా వీళ్ళు బయట నుంచి వచ్చే పిల్లలు వాళ్ళని కూర్చొనివ్వట్లేదు. బయటికి పోదాంరా, ఇదిరా అని చెప్పేది పిచ్చి పిచ్చి అలవాట్లన్నీ వాళ్ళు చేస్తున్నారు. ఉన్నవాడికైతే ఎలాగైనా సరిపోతుందమ్మా, ఉన్నవాళ్ళ ఆడపిల్లలకైనా మగపిల్లలకైనా ఎలాగైనా సరిపోతుంది. కానీ మధ్యతరగతి పిల్లలు ఇలా తయారైపోయారనుకోండి, జీవితంలో మనమే నష్టపోతాము. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఆడపిల్లలైనా మగపిల్లలైనా ఎక్కడికి పడితే అక్కడికి పోవాకండి. ఇవేవో అరగంటకు బాయ్ ఫ్రెండ్స్, ఆ పావుగంటకు బాయ్ ఫ్రెండ్స్, ఏంటి దిక్కుమాల గోల ఏంటో అర్థం కాదు. మీ ఇంట్లో చెప్పుకోండి, మీకు ఏమన్నా చెప్పుకోవాల్సిన విషయాలు ఉంటే చెప్పుకోండి. మీరు ఎక్కడికన్నా వెళ్ళాలంటే కొంపలో ఉండే వాళ్ళని తీసుకుపోండి. అంతేగాని ఎవరో అరగంటకో బాయ్ ఫ్రెండ్, పావుగంట
గంటకో బాయ్ ఫ్రెండు ఏంటమ్మా అసలు ఆ పద్ధతిలో? డబ్బులు ఉన్న వాళ్ళకి ఎలాగైనా చెల్లుబాటు అవుతుంది. వాళ్ళు ఎలాగైనా ఏ పోలీస్ కేసుల్లో ఇరుక్కున్నా బయటపడతారు. మధ్యతరగతి పిల్లలు లేని వాళ్ళు మాత్రమే జాగ్రత్త పడండి. ఎటువంటి పరిస్థితుల్లో ఇలాంటి వలల్లో పడవాకండి. మీరు జాగ్రత్తగా ఉండండి. ఆడపిల్లలు, మగపిల్లలు తర్వాత మీరు ఏం జరిగినా, ఏం బాధపడ్డా ప్రయోజనం ఉండదు. పోలీసు కేసుల్లో మగపిల్లలు పడ్డా, ఆడపిల్లలు పడ్డా మీ జీవితాలు సర్వనాశనం అయిపోతాయి. కాబట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకొని చదువుకోండి. చక్కగా మంచిగా చదువుకోండి. అంతేగాని పిచ్చి పిచ్చి వేషాలు, పిచ్చి పిచ్చి ఆలోచనలతో పోయి మీ జీవితాలను నాశనం చేసుకోవాకండి. అర్థమైందా? జాగ్రత్తగా ఉండండి. ఆడపిల్లలు కానీ, మగపిల్లలు కానీ చదువుకోండమ్మా. చక్కగా చదువుకోండి. ఇలాంటి వాటికి యాప్స్లోకి మీరు వెళ్ళొద్దు. పిచ్చి పిచ్చి యాప్స్లోకి మీరు వెళ్ళొద్దు. అసలు ముందు అలాంటి ఆలోచనలు కూడా పెట్టుకోవద్దండి. చక్కగా చదువుకోండి. తెలుగు రాష్ట్రాల్లో ఉండే ఆడపిల్లలు చక్కగా చదువుకోండమ్మా. పక్క రాష్ట్రాల వాళ్ళు ఏంటంటే వాళ్ళకి చదువు మీద ధ్యాస ఉండదు. డబ్బులు ఉంటాయి. ఎలా పడితే అలా విచ్చలవిడిగా తిరుగుతారు. మన రాష్ట్రాల్లో పిల్లలు అలా ఉండరు. జాగ్రత్తగా ఉంటారు. చాలా వరకు ఇంట్లో పెద్దవాళ్ళ యొక్క గౌరవం ఇస్తూ వాళ్ళ పద్ధతిగా ఉండడానికే ప్రయత్నం చేస్తారు. ఆ పక్క వాళ్ళ పిల్లలు వచ్చి వాళ్ళు ప్రొవోక్ చేస్తుంటే మీరు మాత్రం వెళ్ళొద్దు. మీరు రామని నిక్కచ్చిగా చెప్పేసేయండి. మీ పద్ధతిలో మీరు ఉండండి. అది తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురండి అమ్మ. సరేనా?